అలాగుండని ఎడల నాకు విడుదల కలుగు నాకు మరణం నుంచి విడుదల కలిగేంత వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టి ఉందును. అంటే అక్కడ అర్థం ఏంటంటే నేను అలా వేచి ఉంటాను, నేను అలా సహిస్తూ ఉంటాను. ఎందుకంటే జీవితం అంతా కూడా ఏంటంటే యుద్ధ దినములు, అంతే కదండి. శ్రమలు నరుని వాటి వైభవం ఆయాసమే దుఃఖమే కదా. నేను కనిపెట్టుకుని ఉంటాను. నాకు విడుదల ఉంది అంటే నేను కనిపెట్టుకుని ఉంటాను ఖచ్చితంగా. ఎప్పటి వరకు అంటే నాకు విడుదల కలిగేంత వరకు కనిపెట్టుకుని ఉంటాను. మరణం అంటే అర్థం ఏంటంటే డెత్ మీన్స్ సెపరేషన్, అంటే బ్రతుకున్న వారి దగ్గర నుంచి సెపరేషన్, వేరుపాటు, శాశ్వత నిద్ర అని కూడా మాట్లాడతారు. ఈ ఎవరు మళ్ళీ తిరిగి బ్రతుకుతారు? చాలా మంది అంటూ ఉంటారు, ఈ జన్మలో మంచిగా జీవిస్తే వచ్చే జన్మలో కొంచెం మరలా మనిషిగానే పుడతాము, ఈ జన్మలో తప్పుడు పనులు చేస్తే వచ్చే జన్మలో కుక్కలాగానో పిల్లిలాగానో పుడతామని పెద్దలు చెప్పేటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొంచెం ఫూలిష్గా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఉపనిషత్తులు చెప్పిన మాట ఏమిటంటే ఒక జన్మకు 2 చావులు, ఇరు జన్మలకు ఒక్క చావే. ఇరు జన్మలకు ఒక్కటే మరణం. అది 2 జన్మలు ఉంటాయి భూమి మీద, ఒకటే మరణం. ఒకటే జన్మిస్తే 2 మరణాలు ఉంటాయి. ఇరు జన్మలకు ఒక చావు, ఒక జన్మకు 2 చావు. తల్లి గర్భమును పుట్టిన తరువాత ఇక చాలు, నేను ఫలానా వాళ్ళు తల్లిదండ్రులు, మా అమ్మా నాన్న ఇది అని వాళ్ళ పేర్లు చెప్పుకుని బ్రతికేస్తూ ఉంటారు కొందరు. ఎంతవరకు మంచిదే, తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుని బ్రతకడం. బట్ మన క్యారెక్టర్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. దానికే నూతన జన్మ అనేది 2వది వచ్చింది, ప్రభునందు జన్మించుట అనేటువంటి విషయం. దానికి ఒకటే మరణం, అది అన్నమ్మ గారు తీసుకున్నారు. చక్కగా దివ్యంగా వాక్యానుసారంగా చక్కగా సమాధి కార్యక్రమం జరిగింది, అంతే. అది ఒక జన్మకి 2 చావులు. ఈ భూమి మీద మరణించడం మాత్రమే కాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆమె దాని నుంచి తప్పించబడ్డారు. ఆమె ఎలా జరిగింది ఆవిడ జీవితంలో? ఏం జరిగింది? ఇప్పుడు ఆవిడ విడిచి వెళ్ళిపోయారు కదా, మనకేంటి విషయమే, ఆ లోటు ఏమిటి, ఆ భర్తీ ఏమిటి అనేటువంటి విషయం చూస్తే, వన్ ఆఫ్ ద గ్రేట్ డివోటీ, హిజ్ నేమ్ డేవిడ్ మెక్కేస్లాండ్, హీ సేస్ లైక్ దిస్. ఆయన ఇలా చెప్పాడు, డేవిడ్ మెక్కేస్లాండ్, ఏ మెసేజ్ ఫ్రమ్ ద డైయింగ్ కెన్ గివ్ ఎ పర్పస్ టు ద లివింగ్ అన్నాడు. మరణించిన వ్యక్తి ఇచ్చే సందేశం జీవించే వారికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. మరణించే వ్యక్తి ఇచ్చే సందేశం జీవించే వారికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. వాళ్ళు ఏదైతే జీవించిన కాలంలో ఆ మరణ శివులు, ఆ శేష జీవితంలో చివరి మాటల్లో ఏదైతే చెప్పి ఉన్నారో అది జీవిస్తున్న మనకి ఒక చక్కని ఉద్దేశాన్ని ఇస్తుంది. చాలామంది పట్టించుకోరు ఆఖరి మాటల విషయమే. ఇక్కడ అంటున్నాడు, మరణమైన తర్వాత తిరిగి నరులు బ్రతుకుదురా? అలా గుండెని ఎడల నేను ఖచ్చితంగా నా విడుదల కలిగేంత వరకు యుద్ధ దినములన్నీ కూడా నేను కనిపెట్టుకుంటాను, వేచి ఉంటాను, వెయిట్ చేస్తాను. నేను నాకు విడుదల కలిగేంత వరకు. పిల్లలు ఆలోచించండి, దేవుని వాక్యమును బట్టి మీతో మాట్లాడుతున్నాను. మరణంతోనే అయిపోలేదు జీవితం. చాలా మంది అనుకుంటారు చచ్చిపోయేంత వరకు ఎదురు ఇవంతా కూడా అంటూ ఉంటారు. ఈ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు ఇవన్నీ కూడా మట్టిలోకి వెళ్ళేంత వరకు ఉంటుంది. కానీ వెళ్ళేంత లోపు ఉన్నటువంటి ఈ ఆయుష్కాలం ముందు చూశారు, ఈ ఆయుష్కాలం అంతా కూడా చక్కని ఆత్మీయతతో, అనుబంధంతో, అనురాగాలతో, అందరిలో కూడా మన్ననలు పొందేటట్లుగా మన క్యారెక్టర్ని డిసైడ్ చేసుకోవాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మా నాన్నగారి పేరు అప్పలాచారి గారు, కొమ్మోజు సన్య అప్పలాచార్యులు అని. ఆస్తి ఇంపార్టెంటా లేకపోతే సమాజంతో అనుబంధం ఇంపార్టెంటా అనేటువంటి విషయాన్ని చూస్తే నీ వెనక రాదు ఆస్తి. తినడానికి తిండి వద్దని నేను చెప్పట్లేదు, ఉండడానికి ఇల్లు వద్దని నేను ఏనాడు చెప్పను, కట్టుకోవటానికి మంచి వస్త్రం కావాలి నేను కాదన్న పిల్ల. కానీ వీటన్నిటికన్నా మించి ఆయన కోరుకునేది చక్కని ఆధ్యాత్మికత, ఆత్మీయ సంబంధాలు. అది మాధుర్యంగా దేవుడు స్వీకరిస్తాడు. అది అన్నమ్మ గారి విషయంలో చక్కగా సంపాదించుకున్నారు, నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కుమారుడు, కోడండ్రు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనోళ్ళు, మనవరాళ్ళు ఈరోజు సగర్వంగా ఇక్కడ నిలబడి, నేను ఇందాక ఫోటో దిగేటప్పుడు చూస్తున్నాడు, ఒక మనోడు మీసం మెలేసుకుంటున్నాడు ఇక్కడ. ఎవరో కానీ ఆయన నాకు తెలియదు కానీ ఇంకా మెలేస్తానే ఉన్నాడు. అంటే బ్రహ్మాండంగా బ్రతికారు, సూపర్. బాధ లోపల ఉంది, నేను కాదన్నా.
పిల్లరా గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇక్కడ కూర్చున్న వారు లేదా దేవుని వాక్యాన్ని వింటున్న వారికి ఒక ప్రశ్న ఉంటుంది. ఎవరు తిరిగి బ్రతుకుతారు? మరణమైన తర్వాత తిరిగి నరుడు బ్రతుకుదురా అంటే ఎవరు తిరిగి బ్రతుకుతారు? ఆమె తిరిగి బ్రతుకుతుందా అంటే నేను చెప్తాను సగర్వంగా, తిరిగి బ్రతుకుతారు ఆమె. మరి మన సంగతి ఏమిటి? ఎందుకు ఆమె బ్రతుకుతారు, మరి మనం బ్రతకాలంటే ఏం చేయాలి? దీనికి మళ్ళీ 3 విషయాలు చెప్తాను పిల్లలు. ABC. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిగా ఏ స్టాండ్స్ ఫర్ యాక్సెప్టెన్స్, అంగీకారము. వాక్యం సెలవిస్తోంది, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా అని డెఫినేషన్ ఇస్తాడు. దీనికి చక్కని వచనం కూడా చెప్పాలంటే అదే యోబు గ్రంథంలో దానికి జవాబిస్తే ఇక్కడ ప్రశ్న ఉంది కదండి. ఏం ప్రశ్న? మరణమైన తర్వాత నరులు తిరిగి బ్రతుకుదురా? ఆ ప్రశ్నకు జవాబు 19వ అధ్యాయంలో కనబడుతోంది. 25, 26, 27 వచనాల్లో క్లియర్ కట్ గా ఆన్సర్ ఉంటుంది అక్కడ. అయితే నా విమోచకుడు ఎస్ తరువాత అవును ఆయన భూమి మీద నాకు తెలుసు. చర్మము చీకిపోయినా చూస్తాను, నా మట్టుకు చూస్తాను, కాదు. ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి నా మాటలు. చూస్తాను చూస్తాను, నా దేవుణ్ణి నేను చూస్తాను, నా కన్నులారా చూస్తాను, ఎవరో కాదు నేనే చూస్తాను. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, మరణమైన తర్వాత తిరిగి నలుగురు బ్రతుకుదురా అంటే బ్రతుకుతారు. ఇక్కడ ఆన్సర్ చూస్తున్నాం. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. నన్ను విడిపించేవాడు సజీవుడు. కొంతమంది బ్రతుకున్నప్పుడు అంటారు నీకెందుకురా నేనున్నాను అంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అడ్రస్సే ఉండరు. నేను ఎవరనుకున్నావు, నా వెనకాల అంటే 60 మంది వస్తారు, అంటే 100 మంది వస్తారు. దేనికి? అవసరానికి ఉపయోగపడినప్పుడు ఎందుకండి? దేవుడు ఎటువంటి వాగ్దానం చేస్తున్నాడంటే, ఎవరైతే నన్ను అంగీకరించారో హృదయపూర్వకంగా వారికి విడుదల. విమోచకుడు ఎలా ఉండాలంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది? కింగ్ రిడీమర్ అంటారు గ్రీక్ లాంగ్వేజ్. విమోచకుడు, విమోచించేవాడు అంటే బంధువై ఉండాలట. రూతు గ్రంథం 2:20 సెలవిస్తుంది. బంధువై ఉండాలి, ఇంటివాడై ఉండాలి, మానవుడై ఉండాలి. అందుకనైనా ప్రభువు తన దైవత్వాన్ని తగ్గించుకుని మానవుడిగా భూమి మీదకి వచ్చి అందరి పాప విమోచన కొరకు ఎవరు బలొద్దు, ఏ బలులు ఇవ్వద్దు, నేనే మీకోసం బలైపోతానని తను తానుగా సమర్పణ చేసుకున్నాడు. కొందరికి అర్థం కాక, నేను కూడా ఒకప్పుడు అర్థం కాక యేసుప్రభుని దూషించాను. దేవుడు యేసుప్రభు దేవుడైతే దిక్కుమాలిసావు చచ్చిపోయాడేంటి అనేటువంటి మాట. నిజం తెలుసుకున్నాక లెంపలేసుకున్నాను. వాస్తవం తెలుసుకోవాలి. ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. క్రీస్తు ప్రభుని విశ్వసించినంత మాత్రాన మిగిలిన వారిని మనం ద్వేషించకూడదు, దూషించకూడదు. అలా మనం చెప్పలేదు ప్రభు ఎక్కడ కూడా. ప్రేమించడమే నేర్పించాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఎంతమంది చీకట్లో ఉన్నారో మన వెలుగులోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆయన అంగీకరించారు. అన్నమ్మ గారి విషయం చూస్తే ఆయన రక్షకులుగా అంగీకరించారు. అందుకు బట్టి ఎటువంటి కొదువ లేదా ఆమె తిరిగి బ్రతుకుతారు. నేను చూస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్, అంగీకారం. రెండవది ఏంటంటే బి స్టాండ్స్ ఫర్ బిలీఫ్, నమ్మకం. నమ్మకం అండి. ఎందుకని అక్కడ అన్నాడు నా కన్నులతో నేను చూస్తాను ఆయన్ని. ఎంత ప్రగాఢ నమ్మకం. ఒకరిని నమ్మాము అంటే పిల్లరా, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తే ఎంత బాధ ఉంటుందండి. చెప్పలేని వేదన, చెప్పుకుంటే పరుగు పోద్దని బాధ, అవమానం, పరువు సమస్య. ఇంత నమ్మకం లేకుండా చేసేసాడే అంటారు. నమ్మకం, నమ్మకత్వం చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఆ నమ్మకం అక్కడ ఉన్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాను. అక్కడ భక్తుడు చెప్తున్నాడు యోబు, నేను చూస్తాను నా దేవుణ్ణి, నా మట్టుకునే. ఇంకోటి సంగతి నేను చెప్పలేను, నేను నీ గ్యారంటీ ఇవ్వలేను. నువ్వెంత నమ్మితే నువ్వు అంతే. నా మట్టుకైతే నా ప్రభువుని నేను చూస్తాను. ఎంత గొప్ప ధైర్యం కలిగిన మాట అండి. రైల్వే స్టేషన్ దగ్గర ఒక ముసలామె భిక్షాటం చేస్తుందండి. ఆ భిక్షాటం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, అమ్మా
భిక్ష చేసినప్పుడు ఏది పాట పాడుతున్నావు అన్నాడు. నేను యేసుప్రభు పాట పాడుతున్నానే. అయితే ఒక మాట చెప్తానమ్మా, దయచేసి ఒక మాట చెప్తానమ్మా విను. ఏంటో తెలుసా, నువ్వు ఆ పాట పాడటం మానేస్తే నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తానన్నాడు. మానేసి ఎంత కావాలంటే అంత ఇస్తాను. నీ డబ్బు నాకు అక్కర్లేదయ్యా, నన్ను బతికించిన, నన్ను బాగు చేసాడు. ఏం బాగు చేశాడు? ఇట్లా అడుక్కోమని చేశాడు. నన్ను నేను అడుక్కుంటున్నాను, నువ్వు అనుకుంటున్నావు. నా యేసయ్య నన్ను ఎలా బతికించాడు అందరికీ పాటలో చెబుతున్నానని చెప్తున్నాను. వెళ్ళిపో అన్నాడు. ఇదిగో ఇదిగట్ట తగలడారని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమండి, ఒక వ్యక్తి నమ్మిన నమ్మకాన్ని ఎవరు కూడా గొడ్డలు వేయలేరు. దట్ ఈస్ ద బిలీఫ్. అందుకే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మా ఫాదరు, మా తండ్రి గారు, నువ్వు ఎందుకు అంత గట్టిగా నమ్ముతావు అన్నాడు రాషు. నా నమ్మకం నాది. అర్థమైందండి? మా మీరు వస్తాను. పర్లేదమ్మా, పర్లేదమ్మా. పర్లేదు, నో ప్రాబ్లం. మీకు మేము అభ్యంతరం కలగకూడుతున్నాం. మందరపు అన్నమ్మ గారి విషయంలో మనం ఆలోచన చేస్తే, ఒక భక్తురాలుగా సంఘమును కూడా ప్రేమిస్తూ తన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా సాకుకుంటూ ముందుకు తీసుకొచ్చి ఒక ప్రయోజకులను చేసేటువంటి విషయం. మనం ఒక చోటుకు వెళ్తే కొత్త సంగతి నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాబాటి మన బ్రతుకుని మార్చుకోవాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని చేర్చుకుంటారు. అంతిమంలో ప్రభు కూడా మనల్ని చేర్చుకుంటాడు. ఆమె ప్రభుని అంగీకరించింది, విశ్వసించింది. కాబట్టి నేనేమంటున్నానంటే, మరణమైన తర్వాత కూడా ఆమె తిరిగి బ్రతుకుతా. ఈ చర్మము చీకిపోవచ్చు, ఇది మట్టిలో కలిసిపోవచ్చు, ఎముకలు చల్లాచెదురు అయిపోవచ్చు, నేను కాదని. కానీ ఆయన తన యొక్క వధువు సంఘమును తీసుకెళ్ళడానికి బోరతో వచ్చినప్పుడు మాత్రమైతే పిల్లరా, ముందు భూమి మీద ఉన్న వాళ్ళు కాత్ర కాదు, ఎవరైతే ముందుగా కాలం చేశారో వారే తిరిగి అక్షయమైన శరీరంతో ఆయన్ని ఎదుర్కొంటారు. ఆ నమ్మకం, ఆ బిలీఫ్, అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది నమ్మకం కోల్పోతారండి. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పిన ఇక నమ్మరు. ఎందుకంటే ఒక్కసారి రా మోసపోయేది, ఎప్పుడు కూడా మోసపోమంటారు, చెప్తారు. నమ్మకం చాలా అవసరం అండి. మూడవది ముఖ్యమైనది ఏంటంటే, C స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్. ఒప్పుకోలు చాలా అవసరం. యేసే ప్రభు అని ఆమె ఒప్పుకుంది. హృదయమందు విశ్వసించింది, నమ్మకం అది. దాన్ని ఒప్పుకుని బయటకు బహిరంగంగా తీసుకొచ్చింది. నేను నా తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపిగా నేనున్నాను. తల్లిదండ్రుల కలయిక తప్పు కాదండి, పానుపు నిష్కలంకమైనదని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రుల కలయిక తప్పు కాదు. ఆల్రెడీ మానవుని రక్తంలోనే పాపం అనేది ఉన్నది. పిండం బయటపడిన తర్వాత, పెరిగి పెద్దయి ఊహ వచ్చిన తర్వాత, మాట్లాడే మాటలో తప్పు అనేది ఉంది, జరుగుతుంది. చూసే చూపులో తప్పు జరుగుతుంది. చేసే తలంపులో, నడిచే నడతలో తప్పుతుంది. ఈ రెండు పాపములు, అటు పుట్టుకతో వచ్చింది, ఇటు క్రియలతో వచ్చింది. ఈ రెండు పాపముల కోసం నా కోసం యేసయ్య రక్తం చెందించాడు అని కంప్లీట్గా, ఇదిగో అయ్యా నేను దోషిని, నేను పాపిని ఒప్పుకొనుట, కన్ఫెషన్. ఆమె జీవితంలో అది కూడా జరిగింది. కాబట్టి ఆమెకు విమోచన అనేది ఉన్నది. పిల్లలు ఆలోచించండి. ఒక వ్యక్తికి కానీ ప్రతి వ్యక్తి కానీ ఒక రకమైన ధైర్యం ఉంటుందండి. ఏంటో తెలుసా అండి? రేపు ఏ కష్టం వచ్చినా నాకు ఇది ఉంది, అది కట్టాల్సి వస్తే నాకు ఇది ఉంది, ఈ డిపాజిట్ ఉంది, లేకపోతే ఈ పాలసీ ఉంది. ఒక రకమైన ధీమా. ఆ ధీమా ఉన్నప్పుడు ఫ్రీగా బ్రతుకుతారు. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. ఇక్కడ టీచర్ గారు కూడా ఉన్నారు. మాస్టర్ గారు ఫీజు కట్టాలరా రేపటి నుంచి ఇంటి నుంచి వచ్చేటప్పుడు తీసుకురా అని మాస్టర్ గారు పిల్లలకు చెప్పినప్పుడు
పిల్లలు ఇంటికి వచ్చి వెంటనే ఏం చెప్తారు, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి చెప్తారు, రేపు ఫీజు కట్టాలని చూసుకో అని ఈడు ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక ఆ భారం ఏమైపోయింది, దిగిపోయింది. వాళ్ళకి చెప్పేశారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక అంతే భరోసా. మనము దేవుని దగ్గర విన్నవించుకున్నప్పుడు, ప్రభు పాదముల దగ్గర మనము ప్రణమిల్లినప్పుడు, ఆయన చెప్పుకున్నప్పుడు ఒక రకమైన ధీమా, ధైర్యం, భరోసా. ఎందుకంటే ఈ కన్ఫ్యూషన్ చాలా మంది ఏం చేస్తారంటే, ఒప్పుకోని విషయంలో ఎక్కడ నీ తప్పును ఒప్పుకోమని దేవుడు చెప్పలేదు, ఆయన దగ్గరే మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే పరువుల దగ్గర మనం ఒప్పుకుంటే వారు ఇంకా 10 మందికి చెప్పి పరువు తీసే రకమే. పరమ తండ్రి ప్రభు ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, రక్షకునిగా అంగీకరించింది, ఆయనే నా దేవుడని నమ్మింది ఆమె. అంతేకాదు, అయ్యా నేను వట్టిదానను, మట్టి పాత్రను ప్రభు, ఏది చేసినా నువ్వే చేయాలి. ఆ ఒప్పుకోలు చాలా అవసరం. బైబిల్లో ఉన్న మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తప్పు చేసి దాన్ని దాచినాడు ఏనాడు వర్ధిల్లడు. ఈ రోజు కన్నా అది బయటికి రావాల్సిందే. పాపము ఎవని పాపము వారిని పట్టుకొను అని ఉంది బైబిల్లో. అయితే ఒప్పుకుని విడిచిపెట్టువాడట ఆయన కనికరము పొందుకుంటాడు. ఆయన కనికరం ఎప్పుడు కూడా ఉంటుంది. మరి మందరపు అన్నపూర్ణమ్మ గారు అన్నమ్మగా మార్పు చెందినటువంటి తత్వపదించి తన యొక్క కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనోళ్ళు, మనవరాళ్ళు, సంతానం మాత్రమే కాకుండా ఇతరులకి, సమాజానికి కూడా కొంత ఆదర్శంగా జీవించారు. ఒక వ్యక్తి అందరికీ మంచోళ్ళు కాలేరండి, ఎప్పటికీ కూడా కాలేరు. కానీ నేను అందరికీ మంచోళ్ళు కానులేని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని జీవించమని కాదు, మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. జీవితకాలం ప్రయత్నం చేయాలి. ఎవరేమన్నా అనుకోని సత్క్రియ చేసినప్పుడట ఎక్కడికి వెళ్ళినా ఎలా తలెత్తుకుంటాం. మంచి పని చేస్తే ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకొని చూస్తాం. మంచి పని చేయలేదంట, మన వాకిటే మన పాపము వచ్చి ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజముగా ప్రభుని విశ్వసించినటువంటి బిడ్డలు ఎలా ఉంటారంటే, ఒక ఆయన చెప్తున్నటువంటి మాట, అంతిమ దశ వెళ్ళిపోయేటప్పుడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, కానీ ఎవరి చేతులకు వెళ్తున్నానో నాకు బాగా తెలుసు. ఇప్పటివరకు ఆ చేతులు నన్ను ఎత్తి పట్టుకుని ఆడించినాయి, ఆయన కౌగిట్లోకి వెళ్తున్నాడు కాబట్టి నాకు ఏ చీకు చింత లేదు. ఎందుకంటే పరమ తండ్రి అయినటువంటి ఆయన చేతులు మనల్ని ఎత్తి పట్టుకున్నట్లు ఎప్పటికీ అలిసిపోవు అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఎత్తి పట్టుకునేవాడే. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. ఆయన ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు, ఆర్భాటముతో దిగి వచ్చినప్పుడు ముందు ఎవరు లేస్తారు? మనకంటే ముందుగానే ఎవరైతే సమాధి చేయబడ్డారో వారు తిరిగి లేస్తారు. అదేమిటి సార్, చర్మం పోయింది, ఎముకలు చల్లచెదరైపోయి, ఆయన బోరు శబ్దం వినగానే మృతులైన వారు ముందు లేస్తారు. ఎక్కడెక్కడున్న ఎముకలు సజీవమై ఎన్నటన్నిటికీ నాశనము కాని శరీరంతో తిరిగి ఆయన లేస్తారు, ఆయన ఎదుర్కొంటారు. ఆ తర్వాత భూమి మీద నీతిమంతులుగా జీవించిన వారు ఆయనకి ఎదుర్కొంటూ ఉంటారు. ఆధ్యాత్మికతలో పరిపూర్ణత కావాలి. ఉదయం దైవజనులు శామ్యుల్ గారితో మాట్లాడుతున్నట్టు మాట, ఆధ్యాత్మికతలో, ఆత్మీయతలో ఎప్పటికి కూడా పరిపూర్ణం చేయబడాలి. ప్రసవ వేదన కలగాలి. క్రీస్తు స్వరూపం మనలో కనపడేంత వరకు కూడా ప్రసవ వేదన, ధ్యానం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను చూసిన వారు నీలో నేను ప్రభువుని చూశాను అన్న స్పందన రావాలి, ఆ ప్రతిస్పందన రావాలి, ఆ ఫీల్ రావాలి. నీ కళ్ళలోకి చూసిన వారు దైవత్వం ఉంది, దైవ కళ కనపడింది, నేను గుర్తించాను అన్న మాట కలగాలి. ఎలీషా చూసినప్పుడు షూనేమీరాలంది, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. పర్సనల్ ఒపీనియన్ చెప్తుంది, పర్సనల్ స్వంత అభిప్రాయం, ఎవరో చెప్పిన మాటలు మోసుకురాలేదు. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఏ భేదము, కుల, మత, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలేమీ లేవు. అయితే దీన్ని అర్థం చేసుకునేటువంటి వారు అణిగిమణిగి అలాగే జీవిస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకునేటువంటి వారు విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు. అపార్థం చేసుకుంటే మాత్రం ఎవరు నిన్ను బాగు చేయలేరు. అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభు ఎవరిని దూషించలేదు, ద్వేషించలేదు, అందరినీ ప్రేమించాడు. లోకముని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే అందరూ ఉన్నారు, అందరికీ ఆ ప్రేమ కావాలి. ఆ శిలువ త్యాగం ఎందుకో అర్థం కావాలి. అది గుర్తించింది అన్నమ్మగారు.
ఆమె జీవితం ధన్యం. నేను అక్కడ మాట్లాడుతూ అన్నాను, ఎవరితో చేయించుకోలేదు. ఆ చివరి ఆ వారం 2 వారాల్లో తప్ప ఎవరి దగ్గర కూడా లేదు. సంతోషమైనటువంటి మరణం. అయితే చివరిలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. గులాబీ పువ్వు తోటలో పూసిన, విరిసిన, గదిలో అది నలిపేసిన, ఎక్కడున్నా సువాసన. గదంతా కూడా సువాసన. ఆ గులాబీ పువ్వు విషయంలో చూస్తే దాన్ని ఎప్పుడు కొయ్యాలో యజమాని ఇష్టం. యజమాని ఇష్టం అంటే కావాలనుకున్నప్పుడు ఆ పువ్వుని ఆ చెట్టు నుండి వేరు చేస్తాడు. బాధపడకూడదు దాని విషయం. అది ఆయన ఇష్టం. ఈ సమయంలో నేను కానీ దైవజనులు ప్రకాష్ అయ్య గారు కానీ, ఐజక్ గారు కానీ, మరో దైవజనులు గారు, శామ్యుల్ గారు కానీ, రాజేష్ గారు కానీ, ఎవరైనప్పటికీ కూడా ధైర్యం చెప్తాం. కానీ నిజంగా ఇప్పుడు ఎందుకు తీసేసుకున్నావు ప్రభువా ఆవిడ్ని అని అడగటానికి, ఇక్కడ దేవుడు ఇక్కడ లేడు కదా, ఎలా అడుగుతామంట. నేను వాక్యంని బట్టి చెప్తూ ఉన్నాను. కొంతమంది సమయం కాకుండానే చిన్న వయసులో చనిపోతూ ఉంటారు. సడన్ యాక్సిడెంట్స్, హాస్పిటల్ బెడ్స్ మీద, దారిలో అంబులెన్స్, ఏమండి ఐసీయూలో, ఇంకా అవలేదు కనీసం పట్టుమని 25 ఏళ్ళు కూడా బతకలేదు, ఏంటి ఇలా అయిపోయిందని చాలా బాధపడుతుంది. నేను ప్రభువునందు విశ్వాసంతో ఒక మాట చెప్తాను. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్ ఒకనాటికి దొరుకుతుందండి మనకి. నేను డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమునకు ఫ్యామిలీ పాస్టర్ గారిగా ఉన్నాను. చాలామంది అనుకోవచ్చు, ఆయనది అలా అకాల మరణం ఏమిటి అట్లా జరిగిపోయింది అనేటువంటి ప్రశ్నలు నా దగ్గర చాలా వస్తుంటాయి. ఆయనకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదా, మంచిగా బ్రతుకుతుండగానే అలాగే ఏంటి అసలు పరిస్థితి, చాలా గొప్ప నాయకుడు కదా ఇలా జరిగిపోయింది. మీ కుటుంబాల్లో కూడా కొంతమందిని ఆకస్మికంగా కోల్పోయి ఉండొచ్చు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా నేను ముందే చెప్పాను, యజమాని దేవుడు. ఆయనకి ఇష్టమైన వారిని ఇష్టమైన సమయంలో పిలుస్తాడు. నువ్వు అలసిపోయావు చాలిక, నేను ఏ పని అప్పగించి భూమి మీదకు పంపించానో అది ముగించబడింది, ఇంకా నువ్వు విశ్రాంతి సమయం నీకు. ఇక మరి నేను లేకపోతే ఎలా? నీ తరపు నేను పెడతాను. నాకు తెలుసు ఎవరిని పైకి లేపాలో నాకు తెలుసు. అలాంటి కుట్రండి, ఇలాంటి కుట్రండి, రకరకాలుగా అనుకోవచ్చు. కానీ ఆయన సెలవు లేనిదే ఏది కూడా నేల రాలదు. ఒకవేళ భూమి మీద పడిపోయినా ఆయన చేయి పట్టుకున్నాడంటే మరి తిరిగి లేవలేక ఉండడు అని బైబిల్లో ఉంది. ఈ ప్రశ్నలన్నీ కూడా రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అడుగుతాం, ప్రభువా మా ఇంట్లో మా నాన్నగారిని నేను చిన్నప్పుడు ఉండగానే నాకేమీ తెలియకుండా ఎందుకు తీసేసుకున్నావు? నాకేం ఊహ తెలియదు, నేనేం చేయాలో తెలియదు, అసలు నాకేమి మంచి చెడ్డ తెలియదు, చిన్న వయసులో నేను తండ్రి కోల్పోయినాయా, మరి ఎందుకు తీసేసుకున్నావు మా నాన్ని అని నేను ఆయన ప్రశ్నిస్తే ఆయన ఇచ్చే జవాబు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన ఇచ్చే జవాబు, దేవుడిచ్చే జవాబు